వినేష్ ఫోగట్ కు భారత ప్రభుత్వం స్వర్ణ పథకం లాంఛనంగా ఇవ్వాలని పౌర సంఘ నాయకులు దూసర్లపూడి రమణరాజు, తిరుమలశెట్టి నాగేశ్వరరావు, సత్య స్కానింగ్ సెంటర్ అధినేత కాదా వెంకటరమణ డిమాండ్ చేశారు. భారత ఒలింపిక్స్ స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ అభినందన సభను పౌర సంక్షేమ సంఘం నిర్వహించింది. మాధవనగర్ ఆర్ఎంసీ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో వాకర్స్ సంఘం ప్రతినిధులు, శ్యామ్ ఇన్స్టిట్యూట్ క్రీడాకారులు, విద్యార్థులు, యువజన, మహిళా, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. జాతీయ జెండాలతో ఫ్లెక్సీ చేపట్టి ర్యాలీ చేశారు. ఒలింపిక్స్లో వినేష్ కు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదన్నారు. ఒలింపిక్స్ కోర్టు రజత పథకానికి అర్హురాలిగా సూచిస్తూ తీర్పు రిజర్వ్ కాబడినప్పటికీ బంగారు పథకం సాధిస్తే భారత ప్రభుత్వం చేపట్టే అధికార లాంఛనాలు ఏమైతే ఉన్నాయో వాటి పురస్కారాలు వినేష్ కు భారత ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో 5% క్రీడా ప్రోత్సాహక నిధులు కేటాయించాలని తీర్మానించారు. క్రీడల్లో రాజకీయాలు తగవని పేర్కొన్నారు. పౌర సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పెద్దంశెట్టి రామకృష్ణ నిర్వహించిన సమావేశంలో బీఎస్ఎఫ్ విశ్రాంత ఆర్మీ అధికారి మహేష్, మాజీ సైనికుడు గంటా ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ కాదా వెంకటరమణ, తిరుమలశెట్టి నాగేశ్వరరావు, కృష్ణాజీ, చింతపల్లి అజయ్ కుమార్, వి రవికుమార్, కామిరెడ్డి సూర్యప్రకాష్, రియాజ్ పాల్గొన్నారు. ఇండియా ఎందుకు సైలెంట్గా ఉందో తెలియట్లేదు, బట్ ఎవ్రీవన్ షుడ్ సపోర్ట్, ఎవ్రీవన్ షుడ్ స్టాండ్. షీ డజంట్ డిజర్వ్ సిల్వర్, షీ ఆల్వేస్ డిజర్వ్స్ ఓన్లీ గోల్డ్ మెడల్. యాజ్ వి ఆల్ నో, అంతకుముందు సార్ టోల్డ్ జపనీస్ ప్లేయర్ ఇప్పటి వరకు ఆమెను అసలు ఎవరు ఓడించిందే లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎవర్ షీ హ్యాస్ బీటన్ అప్. అలాంటి అంత సాధించి జస్ట్ ఇన్ ఫ్యూ మినిట్స్ షీ ఈస్ అబౌట్ టు బి అనౌన్స్డ్ యాజ్ గోల్డ్ మెడల్ విన్నర్. తనని షీ ఈస్ నాట్ డిజర్వ్డ్ బై జస్ట్ 50 grams అనేది. It is not at all fair and right. We all should stand. India should stand with her. We have to stand and she should deserve a gold medal. That's it. We should stand with Vinesh Phogat. Vinesh Phogat, Zindabad. నా ఇన్పుట్స్ ప్రకారం, లేటెస్ట్ ఇన్పుట్స్ ప్రకారం జడ్జిమెంట్ రిజర్వ్ చేసింది. ఒలింపిక్ అవగానే మా డెసిషన్ తెలియజేస్తామని చెప్పి. సో దీన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, ఆవిడ గోల్డ్ మెడల్కి అర్హురాలు, గోల్డ్ మెడల్కి అర్హురాలు, గోల్డ్ మెడల్కి అర్హురాలు ఫోగట్, వినేష్ ఫోగట్. దాని మీద స్టాండ్ నేను ముందు రావడం జరిగింది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ దిస్ థింగ్, బట్ ఐ ఆల్వేస్ ఎంకరేజ్ స్పోర్ట్స్ టు స్పీడ్. ఆప్ వచ్చింది, బెంగళూరులో చార్టెడ్ అకౌంటెంట్గా చేస్తుంది. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. బంగారు పథకాన్ని అందుకుని భారతదేశానికి గర్వకారణంగా ఒలింపిక్స్ లో నిలిచేటువంటి మొదటి క్షణాల్లో దురుద్దేశపూర్వకమైనటువంటి లక్షణాలతోటి ఆమెని పక్కకు నెట్టివేశారని ప్రపంచ ప్రజలందరూ కూడా గుర్తించారు. ఈ రోజున భారత ప్రజలందరూ కూడా ఆమెకు అండగా నిలిచారు. కోర్టులో తీర్పు రిజర్వ్ అయ్యింది. వెండి పథకం కాదు, బంగారు పథకం ఇవ్వాలి. భారత ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి. ఈ రోజున పౌర సంక్షేమ సంఘం, అదేవిధంగా యువజన, మహిళా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో, క్రీడాకారుల ఆధ్వర్యాన కాకినాడ ఆర్ఎంసీ క్రీడా మైదానంలో ఆమెకు మద్దతుగా అభినందన సభ జరిగి ర్యాలీ నిర్వహణ జరుగుతూ ఉంది. వినేష్ ఫోగట్ ఏమైతే ఉందో ఆమె పూర్తిగా 100% గోల్డ్ మెడల్కి అర్హురాలు. ఇప్పుడు ఏదో ఒక రజత పథకం ఏదో ఇస్తారని చెప్పి అని అంటున్నారు, కానీ రజత పథకం కాదు కావాల్సింది. ఖచ్చితంగా ఆమెకి గోల్డ్ మెడల్ ఇవ్వాలి. ఆమెకి భారతదేశం ప్రభుత్వం, అధికారులు అందరూ కూడా అండగా నిలవాలి. అదేవిధంగా ఈ క్రీడా కమిటీకి ఏదైతే కమిటీ ఉందో, ప్రపంచ క్రీడా కమిటీ ఏదైతే ఉందో దాని మీద కూడా భారతదేశ ప్రభుత్వం పోరాడాలి. ఆమెకి గోల్డ్ మెడల్ సాధించాలి అని చెప్పి ఆమె తరఫున భారతదేశం, యావత్ భారతదేశం ఆమెకి అండగా నిలబడుతుందని చెప్పి we stay with వినేష్ ఫోగట్. we stay with మన దూసర్లపూడి రమణరావు చెప్పినట్టు బడ్జెట్లో 0.8% నుంచి 5% బడ్జెట్ అలాట్మెంట్ పెంచాలి. అట్ ది సేమ్ టైం రాష్ట్రాలకు సరిపడగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. రీసెంట్గా నిన్నే పేపర్లో చూశాను, హర్యానా, మణిపూర్ నుంచేమో ఎక్కువ మెడల్స్ వస్తూ ఉంటే ఆ రాష్ట్రాలకి <50 crores అలాట్ చేశారు బడ్జెట్లో. తక్కువ మెడల్స్ వస్తున్నటువంటి గుజరాత్, ఉత్తరప్రదేశ్కి 500 కోట్ల పైగా పెట్టారు. ఈ విధంగా రాజకీయాలు చేసినటువంటి ఇటువంటి కారణాల వల్లే మన దేశంలో ఉండేటువంటి యువత అవకాశాలు కోల్పోతూ ఉంది. దీంట్లో మార్పు రావాలి. మార్పు రావాలంటే ప్రజల్లో చైతన్యంతో కావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ సందర్భంగా వినేష్ ఫోగట్కి మన పౌర సంఘం తరఫున సంఘీభావం తెలియజేస్తుంది.